జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన సిద్ధం సభకు సూలూరుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారి సహకారంతో కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు సత్యనారాయణ గారు, మా ఎంపీపీ శేఖర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ ప్రిస్కిల్ల మేడం గారు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులందరూ, ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కదలి ఉత్సాహంతో 200 బస్సులు పెడితే కూడా ఇంకా 200 బస్సులు పెట్టమనే ఉత్సాహంతో సూలూరుపేట నియోజకవర్గంలో కథనోత్సాహం దొక్కుతూ సిద్ధం సభకు మేము పోవాలంటూ జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పలుకుతున్నందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శిరస్సు వంచి బాధాబంధనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద విధేయత, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనే ప్రేమ, ఆయనకి సంఘీభావం తెలపాలనే ఆతృతలో జనం విపరీతంగా రేపు బాపట్లకి 20 లక్షల మంది తరలి వచ్చేందుకు స్వచ్ఛందంగా ఎవరి అనుమతి లేకుండా సిద్ధమవుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేసిన విజయంగా నేను భావిస్తున్నా. పేద ప్రజల గుండెల్లో దేవుడైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు వాడల నుంచి మన మేదరమెట్ల దగ్గర బహిరంగ సభ, రేపు సిద్ధం సభ దిగ్విజయంగా 30 లక్షల మంది జనంతో భారతదేశంలోనే ఎక్కడ జరగని ఒరవడిలో జరిగేందుకు సిద్ధమవుతుంది. దాన్ని నిరూపించేదానికి కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథులు అందరూ కూడా కృషి చేసి స్వచ్ఛందంగా వస్తున్న జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వెళ్ళి రావాల్సిందిగా వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈరోజే చూసాం టీవీలో చంద్రబాబు నాయుడు గారు పాపం 5 రోజుల నుంచి ఆ ఢిల్లీలో పడి అల్లాడుతూ ఉన్నాడు. పాపం ఆయన దొల్లాడుతూ ఉన్నాడు, పడుకుంటున్నాడు, ఎదలో ఉన్నాడు, లాఠీలో ఉన్నాడు, ఆడ తిరుగుతాడు, ఏడ తిరుగుతాడు పొత్తు కోసం. పొత్తు లేనిదే పొసకలేని చంద్రబాబు, పక్కన మనిషి లేనిదే మాట్లాడలేని పవన్ కళ్యాణ్, తోడుగా బీజేపీ రావాలని చెప్పి వాళ్ళని అడుక్కుంటూ గతంలో బీజేపీని ఇదే చంద్రబాబు ఆంధ్రదేశం నుంచి పారదోలాలా, మోడీ ద్రోహి, మోడీని విపరీతంగా తిట్టి నానా రకాలుగా మోడీని యాగి చేసిన ఈ చంద్రబాబు 2019లో ఈరోజు మోడీ గారి కాళ్ళు పట్టుకుని మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడుక్కోవడం చూస్తుంటే నాకే జాలేస్తుంది ఆయన మీద. ఎందుకయ్యా ఈ వయసులో నీకు ఇంత బాధ? ముసలోడు అయిపోయినావు, మాట్లాడేదానికి నీకు శక్తి లేదు, నీ కొడుకుంటే ఒక పప్పు, నీ బాంబర్ది ఉంటే ఒక సబ్బు, పవన్ కళ్యాణ్ ఉంటే ఒక పిచ్చోడు, వీళ్ళందరినీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే నువ్వు అనుకున్నంత ఈజీగా రాష్ట్రం లేదని నేను తెలియజేస్తున్నా. సార్, నువ్వు పోయినావు ఢిల్లీకి, క్షమాపణ చెప్పంటున్నారు. ఈరోజు మోడీ నన్ను తిట్టావు తిరుపతిలో, అమిత్ షా క్షమాపణ చెప్పంటున్నాడు. నువ్వు సిగ్గు లేకుండా వాళ్ళు ఇళ్ళకాడ పోయి అడుక్కొని ఈరోజు 8 సీట్లు బీజేపీకి ఇస్తాను ఎంపీలని ఇప్పుడే టీవీలో కూడా ప్రకటించావు. పవన్ కళ్యాణ్కి 4 సీట్లు పోయేస్తున్నాను, 25 నుంచి 20కి ఇస్తున్నాను అని చెప్పావు. బీజేపీ వాళ్ళందరూ కలిపి వాళ్ళు అనేసి 30 ఇస్తాను అంటావు. రోజుకు ఒక మాట చెప్తావు. ఈ సూలూరుపేటలో ఇప్పటికే 5 మంది క్యాండిడేట్లు మార్చావు. 6వ రాబోతుంది తొందరలో. ఆమె పేరు పనబాక లక్ష్మి అంట. పాపం నెలల సుబ్రహ్మణ్యం ఖర్చు పెట్టుకొని ఫిక్సీలు అన్నీ కట్టించుకున్నాడు, తిరిగాడు, పాపం ఊరు తిరుగుతున్నాడు. మళ్ళీ ఆయన తీసేసి పనబాక లక్ష్మికి ఇస్తారంట. నీ బతుకు ఎటు తెల్లారుతుంది, నీ బతుకు బండ, నీ బతుకు పడా. నువ్వెందుకు ఈ సిగ్గులేని రాజకీయాలు చేయడం? నీకు సిగ్గు సీము శర ఉంటే నీకు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా మా నాయకుడి మీద? కుప్పంలో నువ్వు ఓడిపోతున్నావు, కాచుకో చంద్రబాబు. కుప్పం నీకు జనాలు పారదోలేదానికి సిద్ధంగా ఉన్నారు. కుప్పంకి నీరిచ్చి జలాలను, కృష్ణా జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తాగేదానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా కుప్పాన్ని నాశనం చేసిన నాయకుడు నువ్వు. వాళ్ళ వేవర్స్ని వాడుకొని, పేద ప్రజలను వాడుకొని నువ్వు కుప్పానికి ద్రోహం చేసి ఆ బీసీలందరినీ ఏదో మౌనాస్త్రంతో గెలిచావే కానీ పనిచేసి నువ్వు గెలవాల. పనిచేసే దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడికి ఉంది. ఈరోజు మేనిఫెస్టోని చేశాడు 199% చేసి, నేను ఈ పని నేను చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి, నేను చేయకపోతే నాకు వేయబాకండి నేను దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేమన్నా చెప్పగలవా? నేను ఇది చేశాను నాకు ఓటు ఏమైనా చెప్పే అర్హత నీకుందా? మోసం చేశాను, దొడ్డిదాన్ని ముఖ్యమంత్రి అయ్యాను, ఎమ్మెల్యేలు కొన్నాను, ఎమ్మెల్యేలు లాక్కున్నాను, మంత్రులు చేశాను, ఇట్లాంటి పనులు చేయాలంటే, నువ్వు 420 పనులు చేయాలంటే ఎమ్మెల్సీ ఓట్లు కొన్నాను, ఓటు కేసులు దొరికాను, ఇవన్నీ చెప్పాలంటే నువ్వు అదేవిధంగా సైబర్ క్రైమ్ కేసులు నువ్వు ముద్దాయి అయితే ఏబిఎన్ రాధాకృష్ణ, అదే ఈటీవీ నిన్ను గగ్గోలు పెట్టాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేయని నేరానికి చదువుకుంటున్న రోజుల్లో
వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి అయిన దానికి ఆయనకి సంబంధం లేకపోయినా 16 నెలలు జైల్లో పెట్టి నువ్వు నీ ఎల్లో మీడియా, అదేవిధంగా శంకర్రావు, మీకు తెలుసు ఆ రోజు చంద్రబాబు, ఎల్లో మీడియా, కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ దేశంలోనే పతనం అయిపోయిందంటే దానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడమే వాళ్ళు చేసిన నేరం. ఆ నేరానికి పరిణామమే ఈరోజు కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బ మొత్తం ఇండియాలోనే కోలుకోలేని పరిస్థితిలోకి వచ్చేసింది. ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. రాబోయే రోజుల్లో పేద ప్రజల ఆశాజ్యోతి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వైనాట్ 175 సీట్లు, 175 స్థానాలని ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. పేద ప్రజల ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారికి రేపు చూస్తారు మీరు సిద్ధం సభలో నీరాజనాలు పలుకుతున్న జనాన్ని చేజేలు పలుకుతూ ఈ నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా 200 బస్సులు ఎక్కి సొంతంగా ప్రజలు స్వచ్ఛందంగా నాగు బస్సు అని కొట్లాడుతున్నారు. సూలూరుపేటని జిల్లాలోకే అత్యధిక మెజార్టీతో సంజయ్ గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇచ్చేదానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా అదే కాకుండా పవన్ కళ్యాణ్ రోజుకొకటి చెప్తాడు, తిరుపతి పోటీ అంటాడు. అంతకుముందు నువ్వు 2 సార్లు వేసావయ్యా, 3 సార్లు పోటీ చేసావు, 3 సార్లు ఓడిపోయావు. ఇప్పుడు తిరుపతి వేస్తానంటావు, మళ్ళీ ఎంపీ అంటావు, రేపు ఎమ్మెల్యే అంటావు. అసలు నీకు ఒక పద్ధతి లేదు, ఒక అవగాహన లేదు. నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిన్ను ఎవరు నమ్ముతారు? నువ్వేంది ప్రతిపక్షాలు చేయలేకుండా పోయేది? ప్రతిపక్షాలు ఆల్రెడీ చీలిపోయినాయి. కమ్యూనిస్టులు బీజేపీ కలిస్తే కమ్యూనిస్టులు గెలవరు, కమ్యూనిస్టులు కాంగ్రెస్ గెలవదు.